హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను 2 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చెప్తాను. ఫస్ట్ టాపిక్‌లో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్‌లో వచ్చే ఇంటర్‌చేంజెస్ గురించి చెప్తాను. సెకండ్ టాపిక్‌లో ఈ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్‌లో వచ్చే అప్‌కమింగ్ డెవలప్‌మెంట్స్ గురించి, ఆన్‌గోయింగ్ డెవలప్‌మెంట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ టాపిక్‌లో నేను ఈ డీటెయిల్స్‌ని కవర్ చేస్తాను. ఈ సౌత్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్‌లో మొత్తం ఎన్ని ఇంటర్‌చేంజెస్ వస్తాయి? అవి ఎక్కడ వస్తాయి? ఏ హైవేస్ మీద ఈ ఇంటర్‌చేంజెస్ ఉండే అవకాశం ఉంది? ఓఆర్ఆర్ నుంచి ఈ ఇంటర్‌చేంజెస్‌కి ఉండే డిస్టెన్స్ ఎంత? ఈ హైవేస్ మీద ఉండే మేజర్ లొకేషన్స్ ఏంటి? ఈ లొకేషన్స్ నుంచి ఈ ఇంటర్‌చేంజెస్‌కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? అనే డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ టాపిక్‌లో చెప్తాను. సెకండ్ టాపిక్‌లో ఈ సౌత్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్‌లో వచ్చే అప్‌కమింగ్ డెవలప్‌మెంట్స్ ఏంటి? ఆన్‌గోయింగ్ డెవలప్‌మెంట్ ఏంటి? అని డీటెయిల్స్‌ని చెప్తాను. మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఎఫ్‌సీడీఏ లిమిట్స్ ఈ విధంగా ఉంటాయి. ఆర్ఆర్ఆర్‌కి లోపల వైపునే ఈ ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఇక్కడ మీరు రతన్ టాటా రోడ్డును చూడొచ్చు. ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఓఆర్ఆర్‌ని, ఆర్ఆర్ఆర్‌ని కనెక్ట్ చేస్తుంది. ఈ రోడ్డు మొత్తం కూడా ఆర్ఆర్ఆర్‌కి లోపల వైపునే ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళే 3 బుల్లెట్ ట్రైన్ రూట్స్ కూడా ఈ సౌత్ పార్ట్‌లోనే బిగిన్ అవుతాయి. హైదరాబాద్ నుంచి ముంబైకి ఒక రూట్ వెళ్తుంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి ఒక రూట్ వెళ్తుంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఒక రూట్ వెళ్తుంది. ఈ 3 బుల్లెట్ ట్రైన్ రూట్స్ కూడా ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఈ సౌత్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ని క్రాస్ చేస్తాయి. అప్రాక్సిమేట్గా నేను ఆ క్రాసింగ్ పాయింట్స్ని కూడా చూపిస్తాను. ఈ బుల్లెట్ ట్రైన్ రూట్స్కు సంబంధించిన స్టేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్ సరౌండింగ్లో సౌత్ పార్ట్ ఆర్ఆర్ఆర్కి లోపల వైపునే ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా చెప్తాను. హైదరాబాద్ నుంచి బందర్ పోర్టుకు వెళ్ళే ఎక్స్ప్రెస్ వే కూడా సౌత్ పార్ట్ ఆర్ఆర్ఆర్ లోపలే బిగిన్ అవుతుంది. ఒక పర్టికులర్ ఏరియాలో ఈ ఆర్ఆర్ఆర్ని క్రాస్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ని కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. చేవెళ్ళ సరౌండింగ్లో డేటా సెంటర్ సిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు అని చెప్పేసి మనం వింటున్నాము. ఇది కూడా సౌత్ పార్ట్ ఆర్ఆర్ఆర్ లోపలే ఉంటుంది. 1500 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ లొకేషన్ కూడా అప్రాక్సిమేట్గా మీకు చూపిస్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను సెకండ్ టాపిక్లో కవర్ చేస్తాను. ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ నేను వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని 1080 పిక్సెల్స్ వరకు కూడా పెట్టుకుని చూడొచ్చు. అప్పుడు ఈ వీడియో చాలా క్లారిటీగా కనిపిస్తుంది. నేను వాట్సాప్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను ఆ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా నేను ఆ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని కూడా నేను అప్డేట్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ని ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా సౌత్ పార్ట్ ఆర్ఆర్ఆర్ నేను అప్రాక్సిమేట్గా డ్రా చేశాను. ఇక్కడ చౌటుప్పల్ దగ్గర బిగిన్ అవుతుంది. ఈ విధంగా వస్తూ ఇక్కడ సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ దగ్గర కనెక్ట్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఈ నార్త్ పార్ట్ ఆర్ఆర్ఆర్ మీద వచ్చే ఇంటర్చేంజెస్ గురించి చెప్పాను. ఆ వీడియో లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను ఇక్కడి నుంచి బిగిన్ చేసి ఈ విధంగా వస్తూ సంగారెడ్డి వరకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే హైవే, నేషనల్ హైవే 65. ఇక్కడ మీరు చౌటుప్పల్ అనే ఏరియాని చూడొచ్చు. ఈ చౌటుప్పల్ దాటిన తర్వాత అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చౌటుప్పల్ అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ క్రాస్ అయ్యిద్ది. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ నుంచి ఈ ఇంటర్చేంజ్కి 29 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 29 కిలోమీటర్స్, 29 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇక్కడ మీరు పెదంబరపేట అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా చూడొచ్చు. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో వస్తుంది.
ఆ తర్వాత మీరు ఇక్కడ తూప్రాన్పేట అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడి నుంచి 17.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ ఉండే ఇంటర్చేంజ్కి. ఇక్కడ మల్కాపూర్ అనే ఏరియా ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ ఇంటర్చేంజ్కి 13.4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ సాగర్ హైవేని చూడొచ్చు. ఇది స్టేట్ హైవే 19. ఇక్కడ మీరు బొంగుళూరు ఎగ్జిట్ చూడొచ్చు. ఈ హైవేలో ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, కుర్మేడ్ గేట్ అనే ఏరియాస్ ఉంటాయి. ఈ కుర్మేడ్ గేట్ అనే ఏరియా దాటిన తర్వాత అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు కూర్మపల్లి అనే ఏరియాని చూడొచ్చు. సాగర్ హైవేకి సరౌండింగ్స్లో ఇక్కడ కుర్మేడ్ గేట్ అనే ఏరియాని చూడొచ్చు. ఇది కుర్మేడు అనే విలేజ్. ఇది కుర్మేడ్ గేట్ అనే ఏరియా. ఓఆర్ఆర్ నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. మీరు ఇక్కడ చూడొచ్చు బొంగుళూరు ఎగ్జిట్ ఇది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇక్కడ మీరు ఇబ్రహీంపట్నం అనే ఏరియాని చూడొచ్చు. ఇబ్రహీంపట్నం నుంచి 42 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి. ఇక్కడ మీరు యాచారం అనే ఏరియా చూడొచ్చు. యాచారం నుంచి 24.6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ ఇంటర్చేంజ్కి. ఇక్కడ మీరు మాల్ అనే ఏరియా చూడొచ్చు. మాల్ నుంచి 13.6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కుర్మేడ్ గేట్ అనే ఏరియా ఉంటుంది. కుర్మేడ్ గేట్ నుంచి ఇక్కడికి 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు రతన్ టాటా రోడ్డు. ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఆర్ఆర్ఆర్ని కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోడ్డు మొత్తం పొడవు 41.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఓఆర్ఆర్ని మీరు చూడొచ్చు. ఇక్కడ రావిర్యాల, ఇక్కడ కొంగర్కలాను, ఇక్కడ ఫాక్స్కాన్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ బిగిన్ అవుతుంది ఈ రోడ్డు. ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఈ ఆర్ఆర్ఆర్ని కనెక్ట్ అయ్యే వరకు మొత్తం 41.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మీర్ఖాన్పేట సరౌండింగ్లో ఉండే 200 ఫీట్ రోడ్ నుంచి అప్రాక్సిమేట్గా 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు మాలేపల్లి అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడ చెన్నంపల్లి అనే ఏరియా చూడొచ్చు. ఈ మాలేపల్లి అనే ఏరియాకి సరౌండింగ్లోనే ఈ రోడ్డు ఉంటుంది. అంటే చాలా దగ్గరగా ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు ఇక్కడ శ్రీశైలం హైవేని చూడొచ్చు. ఇదిగోండి, ఇదంతా కూడా శ్రీశైలం హైవే. ఈ హైవేలో అమంగల్ దాటిన తర్వాత అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో ఆర్ఆర్ఆర్ క్రాస్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ హైవే నేషనల్ హైవే 765. ఓఆర్ఆర్ నుంచి ఈ ఇంటర్చేంజ్కి 44.3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు తుక్కుగూడ దగ్గర ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ నుంచి ఈ ఇంటర్చేంజ్కి 44.3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 44.3 కిలోమీటర్స్. ఇక్కడ మీరు మన్కాల్ ఇండస్ట్రియల్ ఏరియా చూడొచ్చు. ఇక్కడి నుంచి 40.2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఆ ఇంటర్చేంజ్కి. ఆ తర్వాత ఇక్కడ కందుకూర్ అనే ఏరియాని చూడొచ్చు. కందుకూర్ నుంచి 29.7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు కడ్తాల్ అనే ఏరియాని చూడొచ్చు.
కడతాల్ నుంచి 19 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడుండే ఇంటర్చేంజ్కి. ఇక్కడ మీరు అమంగల్ అనే ఏరియాని చూడొచ్చు. అమంగల్ దాటిన తర్వాత అప్రాక్సిమేట్గా 3 కిలోమీటర్స్ తర్వాత ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక్కడ మీరు మేడిగడ్డ అనే ఏరియాని కూడా చూడొచ్చు. ఈ ఏరియాకి సరౌండింగ్లోనే ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక్కడ మీరు అమంగల్ని కూడా చూడొచ్చు. ఈ హైవేలో ఉండే మేజర్ లొకేషన్స్ని కూడా చూడొచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ బెంగళూరు హైవేని చూడొచ్చు. నేషనల్ హైవే 44. ఈ హైవేలో బాల్నగర్ దాటిన తర్వాత అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాస్ అవుతుంది. మీరు ఇక్కడ బాల్నగర్ ఏరియాని చూడొచ్చు. షాద్నగర్ దాటిన తర్వాత వస్తుంది. ఇదిగోండి అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాస్ అవుతుంది. ఓఆర్ఆర్ నుంచి ఈ ఇంటర్చేంజ్కి 42.3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ శంషాబాద్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ నుంచి బాల్నగర్ దాటిన తర్వాత వచ్చే ఇంటర్చేంజ్కి 42.3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 42.3 కిలోమీటర్స్. ఇక్కడ మీరు కొత్తూరు అనే ఏరియాని చూడొచ్చు. కొత్తూరు నుంచి ఈ ఇంటర్చేంజ్కి 27 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు కొత్తూరు చూడొచ్చు. ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది. మొత్తం 27 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత షాద్ నగర్ ఏరియాని చూడొచ్చు మీరు. ఈ షాద్ నగర్ నుంచి ఈ ఇంటర్చేంజ్కి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. బాల్నగర్ దాటిన తర్వాతే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది బాల్నగర్ నుంచి ఈ ఇంటర్చేంజ్కి. ఆ తర్వాత మీరిక్కడ షాద్ నగర్ నుంచి కొందుర్గు మీదుగా పరిగికి వెళ్ళే రోడ్డును చూడొచ్చు. ఇది షాద్ నగర్, ఇది కొందుర్గు. ఇక్కడ కూడా ఆర్ఆర్ఆర్ క్రాస్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఇక్కడ కొందుర్గు చూడొచ్చు. కొందుర్గు దాటిన తర్వాత అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాస్ అవుతుంది. ఓఆర్ఆర్ నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ ఓఆర్ఆర్ని చూడొచ్చు. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ వచ్చే ఇంటర్చేంజ్కి ఓఆర్ఆర్ నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. 50 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. షాద్ నగర్ నుంచి 22.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎలికట్ట అనే ఏరియాని చూడొచ్చు. ఎలికట్ట అనే ఏరియా నుంచి 17.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. కొందుర్కు దాటిన తర్వాత పరిగికి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. పరిగి నుంచి కొడంగల్ వరకు కూడా ఈ రోడ్డుని యూజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే షాదనగర్ నుంచి కొందుర్గు, పరిగి, కొడంగల్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు నేషనల్ హైవే 163. ఇక్కడ మీరు టీఎస్పీఏ జంక్షన్ కూడా చూడొచ్చు. ఈ హైవేలో మొయినాబాదు, చేవెళ్ళ తర్వాత మన్నెగూడ అనే ఏరియా వస్తుంది. మన్నెగూడ నుంచి ఇటుగా వెళ్తే వికారాబాద్ వస్తుంది. నేషనల్ హైవే 163 ఇట్లా వస్తుంది. ఇట్లా కూడా పరిగికి వెళ్ళిపోవచ్చు. ఈ రెండు రోడ్లలో కూడా ఇంటర్చేంజ్ వస్తుందా లేదా ఒక రోడ్లోనే ఇంటర్చేంజ్ వస్తుందా అనే దాని మీద క్లారిటీ లేదు. నేను అప్రాక్సిమేట్గా ఇక్కడి నుంచి
ఓఆర్ఆర్కి ఈ మధ్యలో ఉండే లొకేషన్స్కి డిస్టెన్స్ని మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ పూడూరు అనే ఏరియాని మీరు చూడొచ్చు. ఈ పూడూరుకి సరౌండింగ్లో ఇక్కడ 163 నేషనల్ హైవే నెంబర్ మీరు ఇక్కడ ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో ఆర్ఆర్ఆర్ ఉంటుంది. నేను కొంచెం ముందు వైపున డ్రా చేశాను. ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. లేదు అని అంటే ఇక్కడ ఇవ్వచ్చు ఇంటర్చేంజ్, లేదా 2 చోట్ల కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడ మన్నెగూడ దాటిన తర్వాత ఆర్ఆర్ఆర్ని క్రాస్ అవుతుంది వికారాబాద్కి వెళ్ళే రోడ్లో. ఇక్కడి నుంచి ఓఆర్ఆర్కి ఎంత డిస్టెన్స్ ఉందో చెప్తాను. మొత్తం 48 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. మొయినాబాద్ నుంచి 37 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. చేవెళ్ళ నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మన్నెగూడ దాటిన తర్వాత అప్రాక్సిమేట్గా 1.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ తర్వాత ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. 1.4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మన్నెగూడ నుంచి ఈ ఇంటర్చేంజ్కి. మన్నెగూడ నుంచి ఇక్కడ ఈ క్రాసింగ్ పాయింట్కి అప్రాక్సిమేట్గా 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పిన ఈ డిస్టెన్సెస్ని మీరు +5 కిలోమీటర్స్ మీరు చూసుకుంటే ఇక్కడికి డిస్టెన్సెస్ వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు కోకాపేట నుంచి మోమినపేటకు వెళ్ళే రోడ్డును చూడొచ్చు. ఈ వెళ్ళే దారిలోనే మోకిల, శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్, గూడెం అనే ఏరియాస్ వస్తాయి. మీరు ఇక్కడ కోకాపేట, గండిపేట ఏరియాస్ని చూడొచ్చు. ఇక్కడ నార్సింగి ఏరియా ఉంటుంది. ఈ రోడ్డు మీద కూడా ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. శంకర్పల్లి దాటిన తర్వాత మెహతాబ్ ఖాన్, గూడెం అనే ఏరియా వస్తుంది, ఇక్కడ ఉంటుంది. ఈ ఏరియా దాటిన తర్వాత మోమిన్పేటకు వెళ్ళే దారిలో అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో కూడా ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు దేవరాంపల్లి అనే ఏరియాని చూడొచ్చు. ఇటువైపున ఎంకతల అనే ఏరియాని చూడొచ్చు. ఈ ఇంటర్చేంజ్కి సరౌండింగ్స్లో ఉండే ఏరియాస్ ఇవి. ఇక్కడ మీరు గమనిస్తే మెహతాబ్ ఖాన్, గూడెం దాటిన తర్వాత ఇక్కడ నవాబ్పేటకు వెళ్ళే దారిలో కూడా ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు నవాబ్పేట అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడ మెహతాబ్ ఖాన్, గూడెం అనే ఏరియాని చూడొచ్చు. ఈ రోడ్డు కూడా కోకాపేట దగ్గర నుంచే వస్తుంది. నవాబ్పేట దాటిన తర్వాత వికారాబాద్కి వెళ్ళిపోవచ్చు. అంటే కోకాపేట నుంచి శంకర్పల్లి మీదుగా మెహతాబ్ ఖాన్, గూడెం దాటిన తర్వాత నవాబ్పేట దాటిన తర్వాత వికారాబాద్కి రీచ్ అవుతుంది ఈ రోడ్డు. ఇక్కడ ఈ 2 రోడ్ల మీద కూడా ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఒక రోడ్డు మీద ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. నేను అప్రాక్సిమేట్గా ఇక్కడి నుంచి ఓఆర్ఆర్కి ఈ మేజర్ లొకేషన్స్కి డిస్టెన్సెస్ చెప్తాను. ఇక్కడి నుంచి ఈ ఓఆర్ఆర్కి 43 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కోకాపేట దగ్గర ఉండే ఓఆర్ఆర్ నుంచి మెహతాబ్ ఖాన్, గూడెం దాటిన తర్వాత వచ్చే ఓఆర్ఆర్ వరకు 43 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. 43 కిలోమీటర్లు. ఇక్కడ మోకిలా అనే ఏరియాను చూడొచ్చు. మోకిలా నుంచి 24.8 కిలోమీటర్ల డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఇక్కడ మీరు శంకర్పల్లి అనే ఏరియాను చూడొచ్చు. శంకర్పల్లి నుంచి 18.2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మెహతాబ్ ఖాన్, గూడెం నుంచి 7.4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో నేను ఈ రూట్ని కూడా చూపిస్తాను. ఇక్కడ మెహతాబ్ ఖాన్, గూడెం దాటిన తర్వాత ఇక్కడ మాదిరెడ్డిపల్లి అనే ఏరియాని చూస్తున్నారు మీరు. ఇది దాటిన తర్వాత నవాబ్పేటకు ముందు అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాసింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మెహతాబ్ ఖాన్, గూడెం నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి 8.1 కిలోమీటర్ ఉంటుంది.
8.1 కిలోమీటర్స్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఈ రూట్లోనే మీరు మాదిరెడ్డిపల్లి అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడ మీరు నవాబ్పేట్ అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడ వికారాబాద్ అనే ఏరియా ఉంటుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ రెండు ఏరియాస్ చాలా దగ్గరగానే ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం దగ్గరగానే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ట్రాఫిక్ని బేస్ చేసుకొని ఇంటర్చేంజెస్ ఎక్కడ రావాలి అనేది డిసైడ్ అవుతుంది. ఈ రూట్ తర్వాత మీరు ఇక్కడ ముంబై హైవేని చూడొచ్చు. ఈ ఆర్ఆర్ఆర్ ఇక్కడ సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్కి ముందు వైపున ముంబై హైవేని కనెక్ట్ అవుతుంది. ఇక్కడితో సౌత్ పార్ట్ ఆర్ఆర్ఆర్ ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడే నార్త్ పార్ట్ ఆర్ఆర్ఆర్ కూడా బిగిన్ అవుతుంది. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇక్కడ సంగారెడ్డి ఏరియాని చూడొచ్చు. కొద్దిగా బ్యాక్ సైడ్న పెద్దాపూర్ అనే ఏరియాని చూడొచ్చు. ఆర్ఆర్ఆర్కి బయట వైపున పెద్దాపూర్ ఉంటుంది, లోపల వైపున సంగారెడ్డి ఏరియా ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి 22.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అంటే 22.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వచ్చే ఇంటర్చేంజ్కి. ఐఐటి నుంచి 9.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సంగారెడ్డి నుంచి 5.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. నేను ఇప్పటి వరకు మొత్తం ఈ సౌత్ పార్ట్లో ఎన్ని ఇంటర్చేంజెస్ వచ్చే అవకాశం ఉంది, అవి ఎక్కడొచ్చే అవకాశం ఉంది, ఈ నేషనల్ హైవేస్ ఏంటి అనేవి మొత్తం చూపించాను. ఇక్కడ మొత్తం ఎన్ని వస్తాయని చూసుకుంటే అప్రాక్సిమేట్గా 9 నుంచి 11 ఇంటర్చేంజెస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు విజయవాడకి వెళ్ళే హైవే చూడొచ్చు. ఇది నేషనల్ హైవే 65. ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక్కడ సాగర్ హైవేని చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. రతన్ టాటా రోడ్డు మీద కూడా ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. అయితే ఈ రోడ్డు ముందే కంప్లీట్ అయిపోతుంది. ఆర్ఆర్ఆర్ ఈ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాతే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ ఇస్తారు. అయితే ఇంటర్చేంజ్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత శ్రీశైలం హైవే 765 నేషనల్ హైవే, ఈ హైవే మీద కూడా ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇవి మొత్తం 4 చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే, ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. మొత్తం 5. ఇక్కడ ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 2 ప్లేసెస్లో కూడా ఇస్తారా లేకపోతే ఒక ప్లేస్లోనే వస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది. ఆ తర్వాత ఇక్కడ కూడా 2 ఏరియాస్ని చూడొచ్చు. ఈ రెండిటి మీద అయితే ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత ముంబై హైవే మీద ఒకటి ఉంటుంది. మొత్తం 9 లేదా 11 ఇంటర్చేంజెస్ ఉండే అవకాశం ఉంది. ఇంకా కొత్త రేడియల్ రోడ్స్ వస్తే వాటి మీద కూడా ఇంటర్చేంజెస్ అనేవి ఉంటాయి. ప్రస్తుతానికి మనం రేడియల్ రోడ్డు, రతన్ టాటా రోడ్డు చూస్తున్నాము. ఇలాంటి రోడ్స్ ఇంకా కొన్ని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోడ్స్ కూడా ఈ ఆర్ఆర్ఆర్ని కనెక్ట్ అవుతాయి. సౌత్ పార్ట్లో కనెక్ట్ అవుతాయి, నార్త్ పార్ట్లో కూడా కనెక్ట్ అవుతాయి. అక్కడ కూడా వాటి ట్రాఫిక్ని బేస్ చేసుకుని ఇంటర్చేంజెస్ని ఇస్తారు. బట్ మోస్ట్లీ రేడియల్ రోడ్స్ దగ్గర ఇంటర్చేంజెస్ ఉంటాయి. మొత్తంగా అయితే 9 నుంచి 11 ఇంటర్చేంజెస్ ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికి ఉంది. మీరు ఇక్కడ చూశారు, మొత్తం నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ సౌత్ పార్ట్ ఆర్ఆర్ఆర్లో వచ్చే అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, ఆన్గోయింగ్ డెవలప్మెంట్ ఏంటి, క్రాసింగ్ పాయింట్స్ ఏంటి, ఈ అప్కమింగ్ డెవలప్మెంట్స్ వల్ల వచ్చేవి, ఇవన్నీ సెకండ్ టాపిక్ నేను ఆల్రెడీ చెప్పాను. మీరు ఇక్కడ చూస్తే ఫ్యూచర్ సిటీ ఇక్కడ రాబోతుంది. ఇదిగోండి, ఎఫ్సిడిఏ లిమిట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. అంటే ఓఆర్ఆర్కి బయట వైపున, ఆర్ఆర్ఆర్కి లోపల వైపున ఉంటాయి. శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి కొద్దిగా బయట వైపున కూడా ఈ లిమిట్స్ ఉంటాయి. అయితే ఎక్కువ పార్ట్ ఈ 2 హైవేస్ లోపల వైపునే ఉంటాయి. మొత్తంగా ఈ సౌత్ పార్ట్ ఆర్ఆర్ఆర్కి లోపల వైపునే ఈ ఫ్యూచర్ సిటీ ఉండబోతోంది. ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా అయితే ఈ ఏరియాలో వస్తుంది.
ఇది అప్కమింగ్ డెవలప్మెంటు. ఇక్కడ మీరు చూస్తుంది రతన్ టాటా రోడ్డు. ఈ రోడ్డు కూడా ఈ సౌత్ పార్ట్ ఆర్ఆర్ఆర్లో ఉంటుంది. అయితే ఈ వర్క్స్ బిగిన్ అయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్ళే 3 బుల్లెట్ ట్రైన్ రూట్స్ కూడా ఇక్కడి నుంచే బిగిన్ అవుతాయి. ఒక 3 క్రాసింగ్ పాయింట్స్ ఈ రూట్స్ వల్ల వస్తాయి. అప్రాక్సిమేట్గా నేను ఈ 3 బుల్లెట్ ట్రైన్ రూట్స్ ఎక్కడ క్రాస్ అవుతాయో 1 బై 1 చెప్తాను. మీరు ఇక్కడ కోకాపేట ఏరియాని చూడొచ్చు. ఇక్కడ నియోపోలిస్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా నియోపోలిస్ సరౌండింగ్స్లో ఈ బుల్లెట్ ట్రైన్ రూట్ బిగిన్ అవుతుంది ముంబైకి వెళ్ళడానికి. ఈ విధంగా వస్తూ మీరు ఇక్కడ చూడొచ్చు, అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాస్ అవుతుంది. మీరు ఇక్కడ టీఎస్పీఏ జంక్షన్ నుంచి చేవెళ్ళ మీదుగా వెళ్ళే రోడ్డు చూడొచ్చు వికారాబాద్కి. ఇటువైపున కోకాపేట మీదుగా శంకరపల్లి మీదుగా వచ్చే రోడ్డును కూడా చూడొచ్చు, మోమిన్పేటకు వెళ్ళే రోడ్డు. ఈ 2 రోడ్ల మధ్యలో ఈ బుల్లెట్ ట్రైన్ రూట్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాస్ అవుతుంది. ఇక్కడ మీరు వికారాబాద్ అనే ఏరియాని చూడొచ్చు. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాస్ అవ్వచ్చు. బ్యాక్ సైడ్న వికారాబాద్ అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక స్టేషన్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ శంషాబాద్ దగ్గర బుల్లెట్ ట్రైన్ రూట్ బిగిన్ అవుతుంది. ఇక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ లోపలికి బుల్లెట్ ట్రైన్ రూట్ ఉంటుంది. మోస్ట్లీ ఈ రతన్ టాటా రోడ్డు మీదుగానే వస్తుందని చెప్పేసి మనం వింటున్నాము. బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రూట్ అయితే ఇట్లాగే ట్రావెల్ చేసుకుంటూ వస్తూ అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాస్ అవుతుంది. మీరు ఇక్కడ మాలేపల్లి అనే ఏరియాని, చెన్నంపల్లి అనే ఏరియాని చూడొచ్చు. ఇటువైపున అమంగల్ అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ని కూడా చూడొచ్చు. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాస్ అవ్వచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే బుల్లెట్ ట్రైను ఆర్ఆర్ఆర్ని ఈ ఏరియాలో క్రాస్ అవ్వచ్చు. ఆ తర్వాత చెన్నైకి కూడా బుల్లెట్ ట్రైన్ రూట్ వెళ్తుంది. ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా నుంచి డైవర్ట్ అవుతుంది. ఇక్కడ మాల్ సరౌండింగ్స్ నుంచి వస్తూ ఇక్కడ మర్రిగూడ అనే ఏరియాని చూడొచ్చు. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో క్రాస్ అవ్వచ్చు. మోస్ట్లీ మర్రిగూడ అనే ఏరియాకి పైవైపు నుంచి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే డ్రై పోర్ట్ కూడా వస్తుంది. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో చెన్నైకి వెళ్ళే బుల్లెట్ ట్రైను క్రాస్ అవ్వచ్చు. నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. మర్రిగూడ సరౌండింగ్స్లో క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి బందరు పోర్టుకి వెళ్ళే ఎక్స్ప్రెస్ వే కొత్తది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడి వరకు ఉంటుంది. ఇది మచిలీపట్నంలో పోర్ట్ ఏరియా. ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఇది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోడ్డు కూడా ఆర్ఆర్ఆర్ సౌత్ పార్ట్ లోపలే బిగిన్ అవుతుంది. కొంత భాగం ఈ సౌత్ పార్ట్ లోపల ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఇది కూడా మర్రిగూడ సరౌండింగ్స్లో ఈ ఏరియాలోనే క్రాస్ అవ్వచ్చు. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆ తర్వాత మీరు ఇక్కడ చేవెళ్ళ అనే ఏరియాని చూడొచ్చు. చేవెళ్ళ సరౌండింగ్స్లో ఆలూరు అనే ఏరియా ఉంటుంది. ఈ ఆలూరు సరౌండింగ్స్లోనే 1500 ఎకరాల్లో డేటా సెంటర్ సిటీ కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ప్రపోజింగ్ స్టేజ్లో ఉంది. మీరు ఇక్కడ చేవెళ్ళ చూడొచ్చు, ఇక్కడ ఆలూరు అనే ఏరియాని చూడొచ్చు. ఇక్కడ మీరు మన్నెగూడ, వికారాబాద్ ఏరియాస్ని కూడా చూడొచ్చు. అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో
డేటా సెంటర్ సిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ప్రపోజింగ్ స్టేజ్లో ఉంది. ఇది కూడా సౌత్ పార్ట్ ఆర్ఆర్ఆర్ లోపల ఉంటుంది. నేను ఈ సెకండ్ టాపిక్లో ఈ సౌత్ పార్ట్ లోపల వచ్చే అప్కమింగ్ డెవలప్మెంట్స్ గురించి ఎక్కువగా చెప్పాను. ఇక్కడ మీరు ఆన్గోయింగ్ డెవలప్మెంట్ని చూడొచ్చు. రతన్ టాటా రోడ్డు గురించి ఇలాంటి రేడియల్ రోడ్స్ చాలా వస్తాయి ఈ మొత్తం ఏరియాలో. ప్రస్తుతానికైతే ఈ రోడ్డు వర్క్స్ని మీరు చూడొచ్చు. నేను మొత్తం 2 టాపిక్స్ గురించి చెప్పాను. ఇంటర్చేంజెస్ గురించి చెప్పాను, సౌత్ పార్ట్లో డెవలప్మెంట్స్ గురించి చెప్పాను, అప్కమింగ్ టైమ్స్లో వచ్చేవి. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. శ్రీశైలం హైవేలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సాగర్ హైవేలో ఉన్నాయి, ఇంకా బెంగళూరు హైవేలో కూడా ఉన్నాయి, ముంబై హైవేలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ప్లాటింగ్ వర్క్ అయితే ఈ హైవేస్లో మీరు తీసుకోవచ్చు. అపార్ట్మెంట్స్ లేదా విల్లాస్ అయితే వెస్ట్ హైదరాబాద్ సరౌండింగ్స్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో శ్రీశైలం హైవేలో కూడా కొత్త విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ రిక్వైర్మెంట్ని ఎగ్జాక్ట్గా మెసేజ్ చేయండి, నా దగ్గర ఉన్న ఇన్వెంటరీస్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ప్రీవియస్గా చేసిన వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్కి సంబంధించిన ఇంటర్చేంజెస్ సంబంధించిన వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఆర్ఆర్ఆర్కి సంబంధించిన సర్వే నెంబర్స్ గురించి, విలేజెస్ సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రతన్ టాటా రోడ్డుకు సంబంధించిన వీడియోని, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వీడియోని, శ్రీశైలం హైవే సంబంధించిన వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. రీసెంట్గా బుల్లెట్ ట్రైన్స్ గురించి కూడా నేను మాట్లాడాను, ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. వాట్సాప్ ఛానల్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్స్ని కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.